ఇత్వ సంధి దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకు ఇది చూడండి. మరి, ఏమి, ఇవి రెండు వేర్వేరు పదాలు, కాని కలిపితే మరేమి అయిపోయింది. ఎలా? మరీ చివర్లో ఉన్న ఈ సౌండ్ ఎటో వెళ్ళిపోయి దాని ప్లేస్లోకి ఏమీలోని ఏ వచ్చి కూర్చున్నట్టు అనిపించట్లేదా? ఇదే మనం సాల్వ్ చేయబోయే పజిల్, ఇత్వ సంధి. అసలు ఈ సంధి అంటే ఏంటి? దీని సంగతేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఫస్ట్ మనం సంధి అనే మాటకు అర్థం తెలుసుకుందాం. చాలా సింపుల్. సంధి అంటే కలయిక. రెండు పదాలు పక్కపక్కన వచ్చినప్పుడు మొదటి పదం చివర, రెండో పదం మొదట్లో ఉండే అక్షరాల మధ్య కొన్ని మార్పులు జరుగుతాయన్నమాట. అలా ఓ కొత్త పదం పుడుతుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇత్వ సంధి గురించి మాట్లాడుకుందాం. ఈ సంధి జరగాలంటే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే మనం కలిపే మొదటి పదం చివర తప్పనిసరిగా పొట్టి ఈ ఉండాలి. అందుకే దీన్ని ఇత్వ సంధి అంటారు. ప్రతి వ్యాకరణ నియమానికి ఒక ఫార్ములా, ఓ సీక్రెట్ కోడ్ లాంటిది ఉంటుంది. మరి ఈ ఇత్వ సంధి వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చూడ్డానికి ఏదో పెద్ద మంత్రంలా అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. దీన్ని విడమరిచి చూస్తే చాలా చాలా సులభంగా ఉంటుంది. ప్రతి పదాన్ని ఇప్పుడు బ్రేక్ చేసి చూద్దాం. ఈ సూత్రంలో ప్రతి పదాన్ని విడదీసి చూద్దాం. ఏమ్యాదులు అంటే ఏమి, మరి, అది లాంటి కొన్ని స్పెసిఫిక్ పదాలన్నమాట. ఇత్తునకు అంటే ఈ పదాల చివర ఉండే పొట్టి ఈకి సంబంధించిన విషయమని. ఇక సంధి అంటే మనకు తెలిసిందే, కలయిక. అయితే ఇక్కడ అసలు సిసలైన కిటుకు ఏంటంటే వైకల్పికముగా అనే పదం. అంటే ఈ సంధిని చేయడం పూర్తిగా మనిష్టం, కంపల్సరీ కానే కాదు. భలే ఉంది కదా? దీని గురించి మనం మరికాసేపట్లో ఇంకాస్త వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు దాకా థియరీ బాగానే విన్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఈ సూత్రాన్ని అసలు ఎలా వాడాలో కొన్ని ఉదాహరణలతో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇది చాలా సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ముందు ఫస్ట్ వర్డ్ చివర ఉన్న ఈని గుర్తుపట్టాలి. తరువాత దాన్ని తీసేయాలి. ఆ తరువాత ఆ ఖాళీలో సెకండ్ వర్డ్ మొదట్లో ఉన్న అచ్చును పెట్టాలి. అంతే. మొదటి ఉదాహరణగా అతి, ఇక్కడ అనే ఈ రెండు పదాలని తీసుకుందాం. ఇత్వ సంధి రూల్ ఉపయోగించి వీటిని ఎలా కలుపుతామో చూద్దాం. స్టెప్ 1. అతి అనే పదాన్ని తీసుకుని దాని చివర ఉన్న ఈ సౌండ్ను వేరు చేద్దాం. అప్పుడు అది అత్ అనే హల్లు, ఈ అనే అచ్చుగా విడిపోతుంది. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఆ పొట్టి ఈని తీసేద్దాం. చూసారా? అత్తు తర్వాత ఒక ఖాళీ ఏర్పడింది. ఈ గ్యాప్లోనే అసలు మ్యాజిక్ జరగబోతోంది. ఇక ఫైనల్ స్టెప్, రెండవ పదమైన ఇక్కడ వచ్చి ఆ ఖాళీని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర అత్ మరియు ఇక్కడ ఉన్నాయన్నమాట. చూశారుగా? ఈ రెండూ కలిసిపోయి అతిక్కడ అనే ఒకే పదంగా ఎలా మారిపోయాయో. సింపుల్ కదా? ఈ పద్ధతి ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఏమి, అంటివి. సేమ్ అదే 3 స్టెప్స్ ఫాలో అయితే ఏమిలోని ఈ పోతుంది, అంటివిలోని ఆ వచ్చి చేరుతుంది. ఫైనల్గా ఏమంటివి అనే పదం వస్తుంది. చూసారా ఈ రూల్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో? ఇప్పుడిదాకా అంతా స్ట్రేట్గానే ఉంది. కానీ ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్ రాబోతోంది. ఇత్వ సంధిలో ఉన్న ఒకే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అది ఆప్షనల్. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మనం సూత్రంలో వైకల్పికం అనే పదం చూశాం, గుర్తుంది కదా? దాని అర్థమే ఆప్షనల్. అంటే ఏంటి? మనం ఈ సంధి రూల్ను పాటించొచ్చు, లేదా పాటించకుండా అయినా వదిలేయొచ్చు. రెండూ కరెక్టే. గ్రామర్ పరంగా తప్పేం లేదు. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. మరి, ఏమి అనే పదాలున్నాయి కదా? మనం ఇత్వ సంధి రూల్ వాడితే మరేమి అనొస్తుంది. సరే, మనకు ఆ రూల్ వాడటం ఇష్టం లేదు అనుకుందాం. అప్పుడేమవుతుంది? మధ్యలో యాకారం వచ్చి మరి ఏమీ అవుతుంది. ఇక్కడ గమ్మత్తేంటంటే 200% కరెక్టే. ఇది ఇత్వ సంధి స్పెషాలిటీ అంటే. సరే, ఇత్వ సంధి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, కానీ ఇదంతా తెలుసుకోవడం వల్ల అసలు ఉపయోగమేంటి? చివరిగా ఈ రూల్ ఎందుకు ముఖ్యమో కొన్ని మాటల్లో ముగిద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, ఇత్వ సంధి మొదటి పదం చివర పొట్టి ఈ ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ ఈ పోయి దాని ప్లేస్లో రెండో పదం మొదట్లో ఉన్న అచ్చు వచ్చి చేరుతుంది. అన్నింటికన్నా ముఖ్యం,
ఇది ఆప్షనల్ అంటే వైకల్పికం. మనం తెలుగు పుస్తకాలు చదివేటప్పుడు లేదా పాత పాటలు వింటున్నప్పుడు మరేమి మరియేమి లాంటి 2 రూపాలు కనిపిస్తాయి. రెండూ సరైనవే అని మనం గుర్తుపట్టగలిగితే భాష మీద మనకు మరింత మంచి పట్టు దొరికినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.